వీళ్ళు వేరేగా పోలీసు డిపార్ట్మెంట్ వేరేగా బల్లి పక్కన పెట్టుకోవాలి. పోలీసు వారికి సహకరించండి. బల్లి పక్క పెట్టుకోండి. పోలీసు వారికి సహకరించండి. 10 నిమిషాలు ఆ మార్కెట్లో పెట్టేసుకోండి. ఈ గుడికి అన్నీ తెచ్చారు. ఇలా పట్టుకో. పొడికి వేయి బాబు గారు అన్నీ అవన్నీ పట్టుకోండి. దర్పాసన నమ ఇక్కడ దర్పాసన నమ దర్పాసన నమ దర్పాసన నమ తదుపరి విరోధక నమ. బాగుంది. తెలియక అందరూ లైన్లో నిల్చున్నారు. 3 లైన్ 10 రూపాయల లైన్. మన సొల్లంగి అమావాస్య తీర్థం సందర్భంగా మన ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ తరఫున కడప పిహెచ్సి డాక్టర్ బి యాంజలిన్ మేడం ఆధ్వర్యంలో 2 ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు ఇక్కడ కొనసాగిస్తున్నాం. అలాగే ఒకటి టెంపుల్ దగ్గర, ఒకటి స్నానఘట్టం దగ్గర ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు పెట్టాం. అక్కడ ఏమన్నా చిన్న ఇంజరీస్ అయినా, చిన్న వ్యాధులకి అన్నిటికీ అక్కడ చికిత్స చేస్తున్నాం. అలాగే ఇక్కడ టెంపుల్ దగ్గర ఏ విధమైన ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరాలు కానీ, దగ్గులు కానీ, ఎవరైనా చిన్న వ్యాధులు అన్నిటికి మేము ఇక్కడ చికిత్స చేస్తున్నాం. 2 క్యాంపులు పెట్టాం. ఇక్కడ ఒక 20 మంది మన కడప పిహెచ్సి తరఫున 20 మంది స్టాఫ్ ఇక్కడ సేవలు అందిస్తున్నాం. ఇంకా ఎవరైనా ఈ క్యాంపు కొనసాగినంత వరకు ఎవరైనా వచ్చి వైద్య సేవలు తీసుకోవచ్చు. ఈ మట్లపాలెం మాలక్షమ్మ, కొత్తూరు రామప్రద్దలు ఇద్దరు కలిపి ఆ మట్లపాలెం అమ్మవారిని చల్లంగా 9 దగ్గరికి స్నానానికి తీసుకెళ్తారు. ప్రతి సంవత్సరం
తీసుకెళ్లి అమ్మవారిని స్నానం చేయించి మళ్ళీ మట్లపాలెం తీసుకెళ్లి మట్లపాలెం నుంచి మళ్ళీ రావులపాలెం తీసుకెళ్లి మళ్ళీ రావులపాలెం నుంచి మళ్ళీ మట్లపాలెం తీసుకొచ్చి అమ్మవారిని గద్దెలో పెడతారు. ఈ ప్రతి సంవత్సరం తీసుకెళ్లేది. ఈ తర్వాత ఈ సంబరం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి సంబరాలు వస్తాయి. అప్పుడు 15 రోజులు సంబరం జరుగుతుంది అమ్మవారి. 7 రోజులేమో మట్లపాలెం మాలక్ష్యంలో, 7 రోజులేమో రావులపాలెం ఊర్లో ఇద్దరు కలిసి, పెద్దలిద్దరూ కలిసి చాలా గ్రాండ్ గా చేస్తారు. అంత విశిష్టమైన ఈ అమ్మవారిని మేము మాకు ఆ భాగ్యం మాకు దక్కినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మేము ఎందుకంటే అమ్మవారిని ఎత్తుకోవడానికి ఎవ్వరికి హక్కు లేదు. చెక్కా వాళ్ళని మేమే కాకినాడ నుంచి వచ్చి అమ్మవారిని ఎత్తుకుని 2 సంవత్సరాలకు ఒకసారి ఆ అమ్మవారి జాతరలు జరిపిస్తాం. సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ చల్లంగా అమావాస్య రోజున స్నానాన్ని తీసుకెళ్లి ఆ మట్లపాలెం అమ్మవారిని మళ్ళీ గద్దెలో పెట్టేదాకా మేమే దగ్గరుండి చేస్తాం. అంటే ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. కోరుకున్న కోరిక తీర్చాలంటే అమ్మవారే. ఈ సంతానం కలిగించాలన్నా, ఈ కోరికలు ఏమైనా తీరాలన్నా అమ్మవారి దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అమ్మవారు అంత విశిష్టమైన అమ్మవారు.